కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలు అడ్రస్ లేకుండా పోయాయని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ అన్నారు. కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు సంక్రాంతి పండుగ కూడా చేసుకోలేని దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ కూటమి ప్రభుత్వ పనితీరును దుయ్యబట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో జగన్ ఇచ్చిన అమ్మఒడి, రైతు భరోసా మొదలైన వాటిని నిలిపివేశారని అన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు పేమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారని, జగన్ ప్రభుత్వంలో సంక్రాంతికి ముందుగానే డబ్బులు జమ అయ్యేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సంక్రాంతి వస్తుందంటే చాలా చక్కగా సంబరాలు చేసుకునే పరిస్థితి ఉండేది. సంక్రాంతి అంటే ఒక పండగ వాతావరణం కనిపించేది. వెల్ఫేర్ సంక్షేమం ద్వారా 10,000, 20,000, 30,000 అమ్మఒడి ద్వారా కానీ, రైతు భరోసా ద్వారా కానీ, లేదు జగనన్న విద్యా దీవెన ద్వారా కానీ, జగనన్న వసతి దీవెన ద్వారా కానీ, వైఎస్ఆర్ చేతు ద్వారా కానీ 10,000, 20,000 పండగకి అందేది. అందరూ కూడా ఆనందంగా ఉండేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వర్గం కానీ, ఏ ఒక్క బలహీన వర్గాలు చెందినటువంటి కుటుంబాలు కానీ ఆనందంగా లేవు, ఆందోళనగా ఉన్నాయి. సంక్రాంతి పండుగ అంటే అమ్మో పండగ మాకెందుకు సంక్రాంతి ఇది దండగానే రీతిలోనే అందరూ భయంతో ఉన్నారు. కారణం ఈరోజు వెల్ఫేర్ ద్వారా సూపర్ 6 అన్నారు. సూపర్ 6నేమో పక్కన పెట్టే పరిస్థితి ఉండడంతో పాటు ఊరికో 10 షాపులను బెల్ట్ షాపులు పెట్టి పేదవాళ్ళ సొమ్మునే ఇష్టారాజ్యంగా పొలగొట్టే కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుంది తప్ప పేదవాడిని ఆదుకుందాం, ఒక సన్నకారు చిన్నకారు రైతాంగాన్ని ఆదుకుందాం అనే చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి గెలిచిన శాసనసభ్యుల వరకు ఏ ఒక్కరు కూడా లేని పరిస్థితి కనిపిస్తుందని ప్రజలు అడుగుతున్నటువంటి మాట. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన చక్కెర కర్మాగారంలో మా అయాంలో ఆ రోజు 1,70,000 క్రషింగ్ ఆడితే 9,70,00,000 నిధులు వచ్చి ఉన్నాయి. మొలాసెస్ ద్వారా 4.5 కోట్లు, ఇంకా షుగర్ అమ్మిన ద్వారా వచ్చినటువంటి 1,76,00,000, అలాగే కోజనరేషన్ ద్వారా 86,00,000 రూపాయలు, అలాగే ఇంకా మొలాసెస్ ఇంకో 1,50,00,000 ఉంది. వరుస 9,48,00,000 రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి. మరి కలెక్టర్ కూడా చైర్మన్గా ఉండి కలెక్టర్ కూడా రైతుకి ఇవ్వాల్సినట్టు బాకీ ఏదైతే ఉందో 5 కోట్ల రూపాయలు బాకీ వెంటనే చెల్లిస్తాను అని చెప్పి దసరాకి ఇచ్చేస్తున్నారు. దసరా పోయింది, దీపావళి పోయింది, నాగుల చవితి పోయింది, కడక నూతన సంవత్సరం పోయింది. ఇప్పుడు సంక్రాంతి ఇంకొక వారం రోజుల్లో సంక్రాంతి వస్తుంది. ఇంతవరకు కూడా రోజుకి ఎప్పటికప్పుడు కూడా ప్రతిసారి మీకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాం. నెలకి 2 సార్లు మీతో మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా ఏదో రైతుకి 200 ఇచ్చేసి ఆపేద్దామని అనుకుంటున్నారట. అది చాలా తప్పుడు విధానం. రైతుకి ఇవ్వాల్సింది 350 రూపాయలు. బెల్టేజ్ ద్వారా వచ్చినటువంటిది ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తోలుకుంటే అదొక 50 రూపాయలు. వెరసి 400 రూపాయలు ఒక్కొక్క రైతుకి గేట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. మీరు ఈరోజు 200 ఇచ్చి దులిపేద్దాం, మిగిలిన 200 ఇవ్వక్కర్లేదని అనుకుంటే మాత్రం రైతుల తరపు నుంచి పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇదో సూనాని గారు ఉన్నారు, చంద్రరావు ఉన్నారు, కళా నరసింహరావు ఉన్నారు, అలాగే శంకరరావు ఉన్నారు, ఇక జడ్పేటి శ్రీకాంత్, బతివాడప్పారావు వీళ్ళందరూ ఉన్నారు. మేమందరం కూడా ఒక కటాల వారిగా విభజన చేసి కాటాల వారిగా ఆందోళన చేయడం కోసం ఈ నెల 20వ తారీఖు తర్వాత డెఫినెట్గా కాటాల వారిగా ఆందోళన చేస్తాం. ఎందుకంటే ఫ్యాక్టరీ ఏర్పడి 1962లో స్టార్ట్ అయినటువంటి చోడవరం చక్కెర కర్మాగారం ఎంత దౌర్భాగ్యం ఎప్పుడు లేదు. పండుగ వచ్చేస్తున్నా ఇంతవరకు సీజన్ స్టార్ట్ చేయలేదు. ఎందుకు స్టార్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నాం.